మరొక ప్రభుదినాన్న తండ్రి అయిన దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించి దేవుని సన్నిధిని చేర్చి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని క్రీస్తునందు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికి ప్రభు అయిన క్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరవచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ ప్రభుదినాన ఒక చక్కని సంగతి, చక్కని ఆలోచన మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. నేను దేవునికి ఇష్టడునేనా? నేను దేవునికి ఇష్టడునేనా? చాలా ప్రాముఖ్యమైన పాఠం. ఎందుకంటే ఆ పరలోకానికి చేరేది ఎవరంటే దేవునికి ఇష్టంగా ఉన్న వాళ్ళే. దేవునికి ఎవరైతే ఈ లోకంలో ఇష్టంగా బ్రతుకుతూ ఉన్నారో వారిని దేవుడు పరలోకం చేర్చుకుంటాడు. రెండవ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం దావీదు గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈరోజు మన బ్రతుకులు ఎలా ఉన్నాయో ఆయన లేఖనాల వెలుగులో ఒక్కసారి ఎవరికి వారు పరీక్షించుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతాను, చూడండి. యెహోవా తన సౌలు చేతుల నుండి తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అంటే ఇప్పుడు ఈ కీర్తన లేదా ఈ భాగము దావీదు గారు ఎప్పుడు రాస్తున్నాడు, ఏ సమయంలో ఉన్నాడంటే దేవుడు తనని సౌలు చేతుల నుండి తప్పించాడు. ఎందుకంటే సౌలు ఎన్నో మార్లు దావీదును చంపడానికి ప్రయత్నం చేశారు. అయితే సౌలు చేస్తున్న ప్రయత్నాలన్నిటిలోంచి కూడా దేవుడు దావీదును తప్పిస్తూ ఉన్నాడు. సౌలు చేస్తున్న ప్రయత్నంలో దేవుడు దావీదును తప్పిస్తూ ఉన్న సందర్భంలో అలాగే శత్రువులందరి చేతిలోంచి కూడా దేవుడు దావీదుని తప్పిస్తూ ఉన్నాడు. ఒక సౌలే కాదండి, శత్రువుల చేతిలోంచి కూడా దావీదును దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో హృదయపూర్వకంగా దేవునికి కీర్తన రాస్తున్నాడు. ఈ మాట రాస్తూ 20వ వచనం చూడండి. 20వ వచనం అందరూ, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. ఎంత మంచి మాట! మరొకసారి ఆ మాట అందరం చదువుదాం. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. ఈ మాట ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అనుకుంటే ఎంత బాగుంటుంది. అంటే ఆయన నన్ను తప్పించాలంటే ముందు నీలో ఒక క్వాలిటీ ఉండాలి, నీలో ఒక రకమైన జీవిత విధానం ఉండాలి. ఇప్పుడు దావీదును సౌలు చేతిలోంచే కాదు, దావీదు పరిపాలించిన 40 సంవత్సరాల్లో కూడా ఒక్కరు కూడా దావీదు మీద గెలిచినట్టుగా మీరు చూడలేము గ్రంథంలో. ఏంటి 40 సంవత్సరాల పరిపాలనలో ఒక్కసారి కూడా దావీదు ఓడిపోకుండా ఉండడానికి ప్రధానమైన కారణం దావీదు బలం కాదు, దావీదుకు తోడై ఉన్నటువంటి దేవుని బలం. దావీదుకే దేవుడు ఎందుకు తోడుగా ఉండాలి అంటే ఆయన వ్యక్తిగత అనుభవం. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. ఇదే మాట కీర్తన గ్రంథము చదువుదాం. ఎందుకంటే ఆయన రాసిన కీర్తనే అక్కడ కూడా చూడండి. కీర్తన గ్రంథం 18వ కీర్తన 2వ సమూయేలు 22వ అధ్యాయం దాదాపు ఒకేలాగా ఉంటాయమ్మా, దాదాపు ఒకేలా ఉంటాయి. 2వ సమూయేలు 22వ అధ్యాయం ఇప్పుడు చదివారు. కీర్తన గ్రంథం 18వ కీర్తన చూడండి. 18వ కీర్తన పైన ఫుట్ నోట్ లో ఉన్న హెడ్డింగ్ చదువుదాం. ముందు కీర్తనకు ముందు పై భాగంలో ఒక మాట రాసి ఉంటుంది, చదువుతాను. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతుల్లో నుండి సౌలు చేతుల నుండి యెహోవా అతను తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమని చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. అంటే అక్కడ ఏదైతే సమూయేలు గ్రంథంలో తన అనుభవం అది ప్రత్యక్షం. తర్వాత కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజు నన్ను తప్పించిన దేవుడు ఎందుకు తప్పించాడు అంటే నేను ఆయనకు ఇష్టడును. 20వ వచనం, ఇక్కడ కూడా 19వ వచనం. 19, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను. చూసారా? 2వ సమూయేలు, నేను అడుగుతాను చివరిలో అందరికీ, 2వ సమూయేలు 22వ అధ్యాయం 20వ వచనము, కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనము సేమ్. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించను. అదే రాశానండి. దావీదు జీవితంలో తన అనుభవం, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించాడు. ఈరోజు దేవునికి ఇష్టంగా బ్రతికాడట దావీదు జీవితంలో. వాస్తవానికి
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దావీదు దేవునికి లేదా దేవుడు దావీదుకి ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో దావీదును సమూయేలు గారు అభిషేకిస్తారు తైలపు కొమ్ము తీసి. ఎక్కడ? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. 2వ సమూయేలు 5వ అధ్యాయంలో రాజు అవుతాడు. వాస్తవానికి అభిషేకించిన వెంటనే ఏమవ్వాలి? రాజు అవ్వాలి. ఎందుకంటే సౌలును అభిషేకించాడంటే సౌలు రాజుగా కూర్చున్నాడు. కానీ సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలోనే దేవుడు దావీదును అభిషేకించిన, వాస్తవానికి దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి, దేవుడు నన్ను అభిషేకించాడు, నువ్వు పక్కకు జరుగు, ఈ సింహాసనం నాది అని అనాలి. అవునా? ఎప్పుడైతే ఒక వ్యక్తిని అభిషేకించాడో ఆ వ్యక్తి రాజుగా మారుతాడు. కానీ దావీదు సౌలు దగ్గరికి వెళ్ళలేదు, కావాలని రాజ్యాన్ని కోరుకోలేదు. దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడేనండి. చూసారా, చాలా మందిలో ఓర్పు ఉండదు, సహనం ఉండదు, ఓర్చుకోలేం మనం. ఎందుకంటే ఈ రోజు ప్రార్థన చేస్తే రేపు జరగాలంటారు, లేదు అంటే దేవుడు ఉన్నాడా అంటాము. ఆలోచించండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయానికి 2వ సమూయేలు 5వ అధ్యాయానికి సుమారుగా 15 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. సుమారుగా 15 సంవత్సరాలు. ఎలా చెప్పగలంటే అంచనా మాత్రమే. గొర్రెల కాపరి ఉన్నాడు. ఇప్పుడు సమూయేలు పిలిచి అభిషేకించినప్పటికీ ఆయన రాజు కాదు, ఎక్కడ ఉండేవాడు? గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాస్తున్నాడు తండ్రి అంటాడు. ఇంకా కడసారి వాడు ఉన్నాడు, ఎక్కడున్నాడంటే గొర్రెలు కాస్తున్నాడు. అంటే అప్పుడు స్టేటస్ ఏంటయింది? గొర్రెల కాపరి. సుమారుగా 15 సంవత్సరాలు ఉండొచ్చు, 15-16 సంవత్సరాలు. ఆ వయసులో గొర్రెల కాపరిగా ఉన్నాడు. రాజు అయ్యేసరికి దావీదు వయసు 30 సంవత్సరాలకి రాజు అయ్యాడు. అంటే సుమారుగా అభిషేకించినప్పటికీ కూడా రాజ్యము కోరుకోలేదు. దేవుడు ఎప్పుడిస్తే అప్పుడే అనుకున్నాడు. తను దేవుడి కోసం, దేవుని యొక్క ఆలోచన కోసం అలా వేచి చూశాడు. ఆలోచించండి, దేవుడు నిజంగా దేవునికి ఇష్టడిగా ఎందుకు బ్రతికాడు అంటే, తగిన సమయమందు ఆయన హెచ్చించినట్లు అంటాడు పేతురు గారు 5వ అధ్యాయం 6వ వచనంలో. మొదటి పేతురు, ఆయన తగిన సమయంలో హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులుగా ఉండండి అన్నాడు. అలా అభిషేకించినా కూడా సౌలు దగ్గరికి వెళ్ళి రాజ్యం నాది అని గొడవ పెట్టుకోలేదు. ఎప్పుడు దేవుడు ఇస్తాడో అప్పుడే అనుకున్నాడు. అందుకే దావీదు ఆయనకి ఇష్టడు, దేవునికి ఇష్టడు. ఈరోజు అభిషేకం పొందిన వ్యక్తి రాజుగా మారాడు. రాజుగా మారిన తర్వాత ఏం చేశాడో అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం చదువుదాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. దావీదు దేవుని విషయంలో ఆయన సంకల్పం ఎలా ఉందో చూడండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 36 చదువుతాను. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల ఎదుకు చేర్చబడి అని ఉంది. అంటే దావీదు ఎవరి సంకల్పం చొప్పున బ్రతికాడు భూమి మీద ఉన్నంత కాలం? దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేశాడట. అంటే దావీదు దేవుని సంకల్పాన్ని నెరవేర్చాడు. దేవునికి ఏది ఇష్టమో అది నెరవేర్చాడు. నా బ్రతుకు కాదు, దేవుని ఇష్టానుసారంగా నేను బ్రతకాలి అని ఒక తీర్మానం చేసుకున్నాడు దావీదు. అందుకే అంత ఇష్టడిగా ఉన్నారు కాబట్టి, దేవునికి ఇష్టడైతే ఆ మనిషిని దేవుడు తప్పిస్తూ ఉంటాడు. ప్రతి ప్రమాదం నుంచి తప్పిస్తాడు, ఆయనకి ఇష్టడిగా బ్రతికితే. ఈరోజు అందుకే అక్కడే 13వ అధ్యాయం ఉన్నామా, 22వ వచనం చూడండి. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను, మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. ఆలోచించండి, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు ఎవరు అంటే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని సాక్ష్యం ఇచ్చింది ఎవరు? సాక్ష్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఈరోజు నిన్ను గురించి, మిమ్మల్ని గురించి, నన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలడమ్మా? నా ఇష్టానుసారుడైన మనుషుడు అని మన గురించి చెప్పగలడంటారా? ఆలోచించండి. ఎవరికి వాళ్ళే సంఘానికి వచ్చి కూర్చొని మాటలు విని వెళ్ళిపోతున్నాం. కానీ నిజంగా మన జీవితంలో నేను దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానా లేదా అనేది ఎవరికి వాళ్ళకి అర్థమైపోద్ది. మీ వ్యక్తిగత జీవితం మీకు తెలుస్తుంది, నేను దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానా లేదా. ఇప్పుడు దేవుడే చెప్పాడని కూడా చెప్పలేడేంటి? దేవుడు నీ గురించి, నా గురించి చెప్పలేడా? ఆలోచించకుండా దేవుడు వెంటనే చెప్పగలడు. నువ్వు ఎలాంటి దానివో, నేను ఎలాంటి వాడినో వెంటనే చెప్పగలడు. ఒక రోజున దేవుడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడిగా నిన్ను చెప్పాలని దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఎందుకంటే ఈ మాటలు విన్నాము, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి గురించి చెప్తూ మనకేం పాఠం నేర్పిస్తున్నాడు దేవుడు అంటే, ఆయన దేవునికి ఇష్టంగా బ్రతికాడు, నువ్వెలా ఉన్నావు? ఆయన దేవునికి ఇష్టంగా బ్రతికాడు కాబట్టి దేవుడు తప్పిస్తూ వెళ్తున్నాడు. మరి మన బ్రతుకులో
బాధలు, శ్రమలు, ఇరుకులు, ప్రమాదాలు, అపాయాలు, ఎన్నో పరిస్థితుల్లో దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. నేను ఇష్టంగా లేకపోయినా, నా బ్రతుకు ఇష్టంగా లేకపోయినా నన్ను తప్పిస్తూ ఉన్నాడు. అదేదో నువ్వు గొప్పదనమనో నేనేమో గొప్పవాడినో కాదు. నువ్వు ఇంకా మారాలని, ఆయనకి ఇష్టంగా బ్రతకాలనే దేవుని చిత్తము, దేవుని సంకల్పం. కాబట్టి ఒక మనిషిని గొప్ప చేయాలి అంటే గొప్ప చేసేది ఎవరు? దేవుడు. గొర్రెల కాపరి రాజు అవ్వడం ఏంటి? ఎవరైనా ఊహించడానికి ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ లోకంలో ఎవరైనా చెప్తారమ్మా ఒక గొర్రెల కాపరి రాజు అవ్వడం ఏంటి? అసలు ఊహించలేము. ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. అయితే ఎప్పుడు దేవుడు గొప్ప చేస్తాడో అంతవరకు వెయిట్ చేశాడు. యెహోషువ గారి జీవితంలో కూడా ఒక మంచి మాట రాసిందండి. యెహోషువ చూడండి, యెహోషువ గ్రంథం. యెహోషువ జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేశాడంటే వాగ్దానం నెరవేరుస్తాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైండినట్లు నీకును ముందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నీలు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. అమ్మ ఏమన్నాడు ఆ మాట చూడండి, అండర్లైన్ చేసుకోండి. చివరిలో నిన్ను గొప్ప చేస్తాను అని అన్నాడా దేవుడు? ఎవరిని? యెహోషువ గారిని. మోషే చనిపోయాడని బాధపడకు, నువ్వు ఒక్కడి వైపు బాధపడకు. నేను మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకు కూడా తోడుగా ఉంటాను, నడిపిస్తాను. అయితే ఒకటి, నువ్వు ధైర్యంగా ఉండు, నిన్ను గొప్ప చేస్తాను అని వాగ్దానం చేశాడు. ఇప్పుడు 3:7 4:14 చూడండి. అక్కడే 4:14 ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను. చేశాడా చేయలేదా? 3 వాగ్దానం చేశాడు. యెహోషువ ధైర్యంగా ఉండు, నిన్ను గొప్ప చేస్తానన్నాడు. గొప్ప చేస్తానంటే ఎప్పుడు కూడా మన జీవితంలో మనం కూడా ఏమనుకోవాలంటే ఒక స్థితిని దేవుడు ఇస్తాడు. అలా కోరుంటే నేను కోరుకోకూడదు, ఆ స్థితి దేవుడే ఇవ్వాలి. ఇప్పుడు దావీదు కోరుకున్నాడా? దేవుడు ఇచ్చాడా? గొర్రెల కాపరిగా ఎక్కడో ఏదో మారుమూల ఎవరికి గుర్తింపు లేని స్థితిలో ఉన్నాడు. గుర్తింపు తెలియని పోస్ట్ ఇది. గొర్రెల కాపరి అంటే విలువ ఉండదు. అలాంటి విలువ లేనటువంటి దావీదును ఒక విలువైన వాడిగా మార్చాడు. ఎందుకు పనికిరైనటువంటి దావీదు గారి జీవితాన్ని ఒక ఉన్నతమైన రాజుగా కూర్చోబెట్టాడంటే ఇది దావీదు కోరుకోలేదు. దేవుడు తన ఇష్టానుసారంగా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఎప్పుడు దేవుడు ఇస్తాడో ఆ స్థితిని. ఈ రోజు మా పరిస్థితి పేదరికం అయి ఉండొచ్చు, ఈ రోజు నాకు తినడానికి తిండి లేకపోవచ్చు, నేను పడుతున్న బాధలు, శ్రమలు, ఎన్నో ఇబ్బందుల కారణమై ఉండొచ్చు. కానీ ఈ రోజున్న ఇబ్బంది, ఈ రోజున్న బాధలు, శ్రమలు ఒక రోజున ఉండవు. దేవుడు నమ్ముకున్న వారికి దేవుడు అన్యాయస్తుడు కాదు. అలాగని దావీదు జీవితంలో ఎలాగైతే నెరవేర్చాడో యెహోషువ గారి జీవితంలో గొప్ప చేస్తానన్నాడు, అలాగేనయ్యా అన్నాడు. 4వ అధ్యాయంలో గొప్ప చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ రోజున వారి జీవితమే కాదు, ఈ రోజు నా జీవితం దేవునికి ఇష్టంగా ఉందా అన్నది మనం ప్రశ్నించుకోవాలి. అయితే దేవునికి ఇష్టడుగా ఉండడానికి లక్షణాలు ఉన్నాయి. అమ్మా, దేవునికి ఇష్టడుగా ఉండటకు లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి ఎవరికి వారు మనం అందరూ పరీక్షించుకుందాం. ఈ లక్షణాలు లేకపోతే నేను దేవునికి ఇష్టడుగా లేను, ఉండను, ఎప్పుడు ఉండలేరు. కాబట్టి దేవునికి ఇష్టడుగా ఉండాలంటే మొట్టమొదటి లక్షణం చదువుకుందాం గ్రంథం నుండి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. అట్టి మనసును ఆయుధంగా ధరించుకునుడి అన్నాడు. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమును జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. చివరి మాట, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఉండదు అన్నాడు. అందరూ చూడండి నా వైపు. దేవుని ఇష్టానుసారంగా నడుచుకునేవాడు దేనితో పొత్తు ఉండదు. ఇంకా పాపం చేయడు, పాపం చూడ్డు, పాపం చేసే ప్రయత్నం చేయడు. పాపము లేనివాడిగా ఉండడానికి ఇష్టపడతాడు. ఈరోజు క్రైస్తవులు నేను అడుగుతాను ఒక మాట, విశ్వాసులుగా సంఘానికి వచ్చిన మనమే పాపం చేయట్లేదు అంటారా? విశ్వాసిగా సంఘానికి వచ్చిన నేనే పాపంలో బ్రతకట్లేదా, పాపం చేయట్లేదా? ఎవ్వరు పాపం లేని వారిగా ఉన్నారంటే ధన్యులే. అందరికీ చేతులెత్తి నమస్కారం పెడతాను నేను. పాపం లేని వారిగా మేము ఉన్నాము. కానీ సంఘాన్ని విడిచిపెట్టి మరుక్షణం నీ మాటలో పాపం, నీ చూపులో పాపం, నీ బ్రతుకులో పాపం, నీ ఉద్యోగ స్థలాల్లో పాపం, నీ కుటుంబంలో పాపం. ఒక్కసారి ఆలోచించండి. దేవునికి అవిధేయమైన బ్రతుకు ఎక్కడా లేదా మన జీవితంలో? నేను విశ్వాసంగా మారిన తర్వాత, దేవుని నమ్ముకున్న బిడ్డగా ఇంకెప్పుడు కూడా పాపం చేయలేదా? బాప్తిజం పొందిన తర్వాత
పాపం లేని బ్రతుకు బ్రతుకుతున్నారా? ఒకవేళ దేవుడు అంటున్నాడు, దేవుని ఇష్టానుసారంగా ఉండేవాడికి ఉండే లక్షణం ఏంటంటే పాపముతో జోలిక ఉండదు. పాపంతో సంబంధం ఉండదు. ఇంకా చాలా మంది లోకంలో పాపం చేస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అని నువ్వు కూడా అలా బ్రతుకుతూ ఉంటే గుర్తుపెట్టుకోండి, పాపముతో పొత్తు ఉండేవాడు దేవునికి ఇష్టడైతే కాదమ్మా. అందరూ ఈ మాటలు హృదయంలో ముద్రించుకుని వెళ్దాం ఇక్కడి నుంచి. ఈ రోజున నీకు పాపంతో పొత్తుందా? పాపంతో జోడుందా? తెలియకుండా పాపం చేస్తున్నావా? రహస్య పాపాలు చేస్తున్నావా? తల్లిదండ్రులకు తెలియకుండా, భర్తకి తెలియకుండా, భార్యకి తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తున్నామా? ఆలోచించండి. ఒకవేళ అటువంటి పాపం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు పాపం చేస్తున్నావు. పాపము చేసేవాడు ఎవరు కూడా ఎప్పుడూ దేవునికి ఇష్టంగా ఉండే అవకాశమే లేదు. అందుకే నీవు దేవునికి ఇష్టడువేనా? ఈరోజు రక్షణ పొందిన క్రైస్తవులండి చాలా మంది విశ్వాసులు, సంఘానికి వచ్చిన వాళ్ళే, నోటితో, కళ్ళతో, చేతులతో, కాళ్ళతో పాపం ఉన్న స్థలాలకు పరిగెడుతూ పాపం వైపు ఆకర్షితులై ఎంతమంది చూడట్లేదు? మరలా తీసుకొస్తారు ఈ చాట్ని. ఎంతమంది తీసుకురావట్లేదు? ఎంతమంది చూడటం లేదు? పడుకోకుండా రహస్యంగా భార్య పడుకుంటే భర్తలు, భర్త పడుకుంటే భార్యలు, తల్లిదండ్రులు పడుకుంటే యవ్వన బిడ్డలు దుప్పట్ల ముసుగులో ఎంతమంది సెల్ ఫోన్ వాడటం లేదు చెప్పండి? వాళ్ళు మళ్ళా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారే, బాప్తిసం పొందిన వారే, విశ్వాస జీవితం కొనసాగిస్తూ పాటలు పాడుతూ దేవుడు స్తుతించిన వారే మనలో ఉన్నారు. అలాంటి వ్యక్తి పాపం చేస్తూ పాపంతో జోలి ఇంకా ఉంది అంటే నువ్వు దేవునికి ఇష్టడువేనా? ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని హృదయపూర్వకంగా దేవుడిని అడుగుదాం. దేవుడికి ఎంతమంది ఇష్టం అని అడిగాను అనుకోండి, నేను మీరేమంటారు? చేయలేదండి అన్నాం అనుకోండి, అమ్మ మీలో ఎంతమందికి దేవుడు ఇష్టం అంటే అందరికీ దేవుడు ఇష్టం అని ఎత్తుతారు, అందులో సందేహం లేదు. దేవా, ఇప్పుడు మనం అడగాల ఆయన్ని, దేవా నీకు నేను ఇష్టడునేనా అని అడగండి. పాపంతో బ్రతుకుతున్న నువ్వు నాకు ఇష్టడు ఏంట్రా అంటాడు ఆయన. సమాధానం, పాపం చూస్తున్న నువ్వు, పాపం మాట్లాడుతున్న నువ్వు, సంఘానికి వెళ్తున్నావు కానీ పాపం బ్రతుకుతున్న నువ్వు నాకు ఇష్టడువా అని అండు సమాధానం రాదు. కానీ వెంటనే మనుషులు తెలియక ఒక్కసారి దేవా నీకు నేను ఇష్టడునేనా అని ఒక్కసారి అడిగి చూడండి. మీరు, నీకు నేను ఇష్టానుసారంగా బ్రతుకుతున్నానా? రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. రోమా 6:1-2. అలాగైనా ఏముందుమో కృప విస్తరింపవలని పాపమందు నిలిచి ఉందుమా? చూడండి, పాపమందు నిలిచి ఉందుమా అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము, రెండోది అండర్లైన్ చేసుకోండి, అండర్లైన్. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. ఎంత శ్రేష్టమైన మాట అమ్మ. రక్తము, యేసుక్రీస్తు రక్తంలో బాప్తిసం పొందిన అందరూ కూడా ఏమని తీర్మానం చేసి ఉంటారు? పాపం విషయంలో నేను చనిపోయాను. పాపం విషయంలో చనిపోయిన నువ్వు ఎలా అందులో ఇంకా జీవిస్తావని అడుగుతున్నాడు. 6:2 మరొకసారి, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము. ఇంకా నువ్వు పాపం చేస్తున్నావు అంటే నిజంగా పాపం విషయంలో చనిపోయావా? పాపం విషయంలో చనిపోకుండా నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకగలవా? లేదా నువ్వు దేవునికి ఇష్టడువేనా? ఎప్పటికీ కాదు. సంఘానికి వచ్చి పాటలు పాడొచ్చు, కానుకలు వేయచ్చు, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, ఎన్నో చేయొచ్చు దేవుని కోసం. కానీ పాపం అనేది నీలో ఉన్నంత వరకు కూడా దేవునికి నువ్వు ఇష్టడువైతే కాదు. పాపము లేని బ్రతుకు దేవుడు కోరుతున్నాడు. అందుకే పాపముతో జోలి ఇక ఉండకూడదు. పాపమును అసహించుకునే స్థితికి మనం ఎదగాలి. అది పాపం అయితే అసహించుకోవాలి, చూడకూడదు. కానీ చూస్తాం. పాపం అంటే అసహించుకోరు. అలా అసహించుకునే స్థాయిలో ఉన్నావు, ఎవరైనా మీరు ఎదిగారు అంటే నిజంగా మీరు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నారని అర్థం. ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి చనిపోయాడు, పాతి పెట్టేసి వచ్చాం. ఇంటికి పాతి పెట్టి వచ్చిన తర్వాత సాయంత్రం కాళ్ళు కడుక్కొని అందరూ కూర్చున్నారు. వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు బయటికి, వాళ్ళ ఇంట్లోకి. ఉండవలసిన వారు ఇంట్లో ఉన్నారండి. ఇలా కూర్చొని కాసేపు కూర్చుని ఉంటుంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు అనుకోండి, మళ్ళీ నడుచుకుంటూ. పాతి పెట్టి వచ్చిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, నా పరిస్థితి ఏంటి? ఏమంటాను? అమ్మ ఏమంటారు? ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు పాతి పెట్టి వచ్చి ఇలా కూర్చున్నాను, ఆ పాతి పెట్టి వ్యక్తి నడుచుకుంటూ నీ ముందుకు వచ్చి నిల్చున్నాడు. ఏమన్నారు మీరు? దయ్యమా? మరి పాపం విషయంలో చచ్చిపోయిన నువ్వు మరలా పాపం చేస్తున్నావు అంటే నీలో ఎంత పెద్ద దయ్యం ఉంది? పాపం విషయంలో చనిపోయిన నువ్వు మరలా పాపం చేస్తున్నావు అంటే నీలోకి ఎంత పెద్ద దయ్యం వచ్చింది? మరలా ఒక రోజు నువ్వు పాపం విషయంలో చచ్చిపోయిన తీర్మానం చేశావు, మరలా పాపం చేస్తున్నావు అంటే నీలో ఉన్న దయ్యం ఎంత పెద్దది? ఆ మనిషి వస్తే నువ్వు భయపడుతున్నావు, చచ్చిన వాడు తిరిగి వస్తే మరి నువ్వు పాపం విషయంలో చనిపోలేదా? మా పాపం విషయంలో చనిపోలేదా?
ఈరోజు పాపం విషయంలో చనిపోయిన వాడు మరలా పాపం చేస్తున్నాడంటే నీలో ఉన్నటువంటి దయ్యం ఇంకా పెద్దది. అదొక దయ్యమా? ఒక రోజున పాపాన్ని కక్కేసావు, పాపాన్ని కక్కేసావు, మరలా అదే పాపాన్ని నువ్వు చేస్తున్నావు అంటే ఆలోచించండి. రెండు బుద్ధులు ఉన్నాయి, మానవ బుద్ధి, కుక్క బుద్ధి. కుక్క బుద్ధి ఏంటంటే కక్కిన దాన్ని తింటది, వాంతు చేసుకుని తింటది. అది పేకల మోయే తినేద్ది భోజనాల టైంలోని, ఎక్కడైనా బాగా తింటది, ఇల్లు అక్కడ దూరంగా ఎక్కడో కక్కుకుంటది, మళ్ళా కాసేపటి కక్కుని తింటది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ కక్కుకుని తినడం కుక్క బుద్ధి. ఒక మానవ బుద్ధిగా, దేవుని సృష్టిలో మానవుడిగా నిన్ను నన్ను చేశాడంటే ఏ పాపానైతే కక్కేసావో తిరిగి ఆ పాపం నీలోకి రాకూడదు. ఆ పాపానికి దూరంగా నువ్వు బ్రతకాలి, పాపంతో జోలి లేకుండా ఉండాలి. అది దేవునికి ఇష్టమైన బ్రతికండి. ఒకవేళ అలా మనం బ్రతకడానికి ఇష్టపడితే దేవుడికి నువ్వు ఇష్టడిగా ఉండగలవు. నేను ఆయనకు ఇష్టడును కనుక అంటాడు దావీదు. నేను ఆయనకు ఇష్టడు. మనం చెప్పగలమండి? నేను ఆయనకు ఇష్టడిని నేను చెప్పగలనా? చెప్పలేను. ఆ పాపభూయిష్టమైన లోకంలో బ్రతుకుతున్నటువంటి నేను ఎక్కడ పాపం చేస్తామో, పాపం అంటే ఇష్టపడుతున్నాను తప్ప ఎక్కడ పాపానికి దూరంగా వెళ్ళట్లే, పాపాన్ని ప్రేమిస్తున్నావు తప్ప పాపాన్ని అసహించుకోవట్లే. దేవుడు అంటున్న మాట, నా ఇష్టానుసారంగా నడుచుకుని ఎవరైనా పాపము జోలికి ఇంక ఉండరు. ఒకవేళ మీలో విశ్వాసులుగా ఎవరైనా కొనసాగుతూ ఇంకా పాపం చేస్తూ ఉన్నారనుకోండి, రహస్యంగా తెలియకుండా చేయొచ్చు మీరు. అలాంటి వ్యక్తులు ఎప్పుడు దేవునికి ఇష్టానుసారులు అయితే, నువ్వు దేవునికి ఇష్టడు అయితే కాదు. నెంబర్ 1, యథార్థముగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టడట, యథార్థంగా ఉంటాడటమ్మా. యథార్థత. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. సామెతలు 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు అన్నాడు. ఇప్పుడు దేవునికి ఇష్టంగా ఉన్నవాళ్ళు ఎవరు? యథార్థత. అంటే వారి ప్రవర్తనలో ఏం కనబడాలి దేవుడికి? ప్రవర్తనలో యథార్థత, ప్రవర్తనలో యథార్థత. ఇప్పుడు యథార్థత గురించి ఎన్నో మాటలు చెప్తూ ఉంటాను, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సంఘములో మీరందరూ ఉన్నారు నాతో సహా. సంఘంలో నేను ఎలా ఉంటానో ఇంటి దగ్గర కూడా నేను అలాగే ఉండాలమ్మా? కాదంటారా? సంఘంలో నేను ఎలాగైతే బిహేవ్ చేస్తున్నానో, ఎలాగైతే ప్రవర్తిస్తున్నానో మీరు నన్ను అందరూ చూస్తున్నారు. ఈ ప్రవర్తన దేవుని పట్ల ఎటువంటి ఆసక్తి అయితే ఉందో నాకు ఇంటి దగ్గర కూడా అలాగే ఉండాలి. నేను లేదు, లోకానికి వెళ్ళాను, నా ఉద్యోగ స్థలానికి వెళ్ళాను, నా ఉద్యోగ స్థలంలో నేను సంఘంలో ఎలా బిహేవ్ చేస్తానో అలాగే దేవుని పట్ల ఉండాలి. అంతేగాని సంఘముకు వచ్చినప్పుడు ఒకలాగా, కుటుంబంలో ఉన్నప్పుడు ఒకలాగా, లోకములో అంటే నీ ఉద్యోగ స్థలాలు అయి ఉండొచ్చు, యవనస్తులు కాలేజీలకు వెళ్తారు, అక్కడికి వెళ్తే మారిపోయినట్టే. కాలేజీకి వెళ్ళిన పిల్లలు ఇంకేమన్నారండి? తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కనబడదు. ఖచ్చితంగా స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతమంది మారిపోవట్లేదు చెప్పండి అమ్మా. అది ఎప్పుడు యథార్థత అనిపించుకోదు. యవన బిడ్డలారా, యథార్థత అనిపించుకోదు. ఈరోజు సంఘంలో ఒకలా ఉంటావు, బిహేవియర్ చాలా బాగుంటుంది. ఇటు ఈఎంఐ అయినా అలా ప్రవర్తించింది అనిపిస్తుంది కొన్ని రోజులు తెలిస్తే. వాస్తవం తెలిస్తే ఈఎంఐ అయినా సంఘానికి వచ్చిన అమ్మాయి ఇలా ప్రవర్తించిందా అంటే, సంఘములో, కుటుంబంలో, లోకంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా. ఒక మాట నేను వీడియో చేశాను, విశ్వాసి ఓసరవెల్లిగా బ్రతకూడదని యూట్యూబ్లో పెట్టాం మనం. విశ్వాసి ఓసరవెల్లిగా బ్రతకు. ఓసరవెల్లి అందరికీ తెలుసా? తెలుసు. తొండ ముదిరితే ఏమవుద్ది? అంతే, తొండ ముదిరితే ఓసరవిల్లి అవుతుంది. ఆ ఓసరవిల్లి పచ్చగా ఉన్న చోటుకి వెళ్ళింది అనుకోండి, అది పచ్చ కలర్లో మారుతుంది దేహం, అది గ్రీన్ గా కలిసిపోద్ది. ఎవరు నన్ను పసిగట్టకుండా, ఎవరికి తెలియకూడదు నా జీవితం ఏంటి, ఏ కలర్కి ఏ రంగుకి ఆ రంగు మార్చేస్తుంది. అది ఓసరవిల్లి బ్రతుకది. ఈరోజు క్రైస్తవుడి బ్రతుకు ఓసరవిల్లి కాదు కదా. నేను ఎక్కడున్నా ఒకేలా ఉండాలి. ఎందుకంటే నేను ఆయనకి ఇష్టడున్నా కాదా? నువ్వు దేవునికి నిజంగా ఇష్టడైతే సంఘంలో ఎలా ఉన్నావో కుటుంబంలో అలాగే ఉంటావు. కుటుంబంలో ఎలా ఉన్నావో ఉద్యోగ స్థలాల్లో, కాలేజీకి వెళ్ళినప్పుడు, స్కూల్స్కి వెళ్ళినప్పుడు, నీ పని చేసే స్థలాల్లో కూడా అంతే దేవునికి నమ్మకంగా బ్రతకాలి. లేదు అంటే ఆ వ్యక్తి యథార్థ ప్రవర్తన అయితే కాదండి, యథార్థ ప్రవర్తన కాదు. అందుకే నువ్వే స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఒకేలా ప్రవర్తించే విధానం, ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఒకేలా ఉండాలి. ఆ వ్యక్తి భక్తి విషయంలో మారకూడదు, దేవుని విషయంలో మారకూడదు. అంతేగాని బంధువులు వచ్చారని బంధువులు బట్టి మారిపోయి, స్నేహితులు వచ్చారని స్నేహితుల గురించి మారిపోయి, నా వాళ్ళ బట్టి నేను అక్కడికి వెళ్ళి మారిపోతూ ఉంటే అది యథార్థత అయితే అనిపించుకోదు. గుర్తుపెట్టుకోండి, అలాంటి వ్యక్తి దేవునికి ఇష్టడా? ఎప్పుడు కాదు. నువ్వు ఎక్కడున్నా ఒకేలా ఉండు. మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి నేను అలా ఉన్నాను. ఎందుకంటే ఈ 60-70 సంవత్సరాల జీవితం, భూమి శాశ్వతం అనుకుంటున్నారా ఎవరైనా? మరలా తెలుసు మీ అందరికీ, భూమి శాశ్వతం కాదు. ఒక రోజున ఇవంతా లయమైపోద్ది.
ఈ 60-70 సంవత్సరాల కోసమే మనిషి తపన పడుతున్నాడు తప్ప ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నీకు పరలోకం ఇచ్చేది మనుషులు కాదు, నా తోబట్టువు కాదు, నా రక్త సంబంధి కాదు, నా స్నేహితుడు కాదు, నేను చేసే ఉద్యోగ స్థలంలో ఉద్యోగ అధికారి కాదు, పరలోకం ఇచ్చేది దేవుడు. అలాంటప్పుడు ఏ వ్యక్తి అయినా ఎవరికి ఇష్టంగా బ్రతకాలని ఆలోచన చేయాలి? ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. ఈరోజు దేవునికి ఇష్టంగా బ్రతికేవాడు యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. 11వ కీర్తన 7వ వచనంలో, కీర్తన గ్రంథం 11వ కీర్తన 7వ వచనంలో ఈ యథార్థవంతుల గురించి ఒక మాట, 11వ కీర్తన 7వ వచనం చివరి వచనం అది, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరు. అమ్మ, దేవుని ముఖదర్శనం చేసేవాడు ఎవరు? అంతేగాని క్రైస్తవులు అందరూ కాదనమాట, విశ్వాసులు అందరూ కాదనమాట, నమ్ముకున్నంత మాత్రాన కాదనమాట. నేను నమ్ముకున్నానండి, నేను నమ్ముకున్నానండి, నమ్ముకున్నామండి, కానీ యథార్థత ఉందా? దేవుడు రాయించిన మాట, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు. దేవుని ముఖదర్శనం చేసేవాడు యథార్థవంతుడే. ఆ యథార్థవంతుడు ఎక్కడున్నా ఒకేలా ఉంటాడు, తన ప్రవర్తన ఒకేలా ఉంటుంది. మనుషులు బట్టో, స్థలాలు బట్టో, ప్రాంతాలు బట్టో ఎప్పుడు మారదు. అది యథార్థత, అది యథార్థత. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. దేవుని యొక్క కనుదృష్టి దేని మీద ఉందో కూడా ఈ మాట చూడండి. ఇర్మియా 5వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. ఆ ఒక్క మాట చాలు మన జీవితంలో గుండె పగిలిపోవడానికి. దేవుడి దృష్టి దేని మీదటమ్మా? యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. అంటే దేవుడు ఒక వ్యక్తిలో చూసేది యథార్థత. ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంచుతాడు? ఎవరైతే యథార్థంగా ఉన్నారో ఆ యథార్థత మీద దృష్టి ఉంచుతాడు. వీళ్ళు యథార్థంగా ఉంటే నాకు ఇష్టలు, యథార్థంగా ప్రవర్తించేవారు నాకు ఇష్టలు. అందుకే ఆయన కనుదృష్టి యథార్థత మీదనే. ఒక వ్యక్తిలో, ఒక విశ్వాస జీవితంలో ప్రారంభించిన తర్వాత ఈ విశ్వాసి ఒకవేళ ఈ విశ్వాసి ఎంత యథార్థతతో బ్రతుకుతున్నారు? ఆయన కనుదృష్టి యథార్థత మీదనే. ఆ విషయం ఒకవేళ నాకు తెలిసిన తర్వాత ఎంత యథార్థతతో బ్రతకాలి క్రైస్తవ జీవితం. నెంబర్ 3, సామెతల గ్రంథం 12:22 సత్యవర్తనలు అన్నాడు. ఆ మాట చూడండి, సత్యవర్తనలు. ఆ మాట చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథం 12:22లో ఈ మాట మనం చదువుతాం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలు ఆయనకిష్టులు. అమ్మ, సత్యవర్తనలు ఆయనకిష్టులు. ఈ మాట మాకు అందరికీ బాగా తెలుసండి అని మీరంటే, ఎంతమంది సత్యం ప్రకారం అబద్ధం ఆడకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అమ్మ, ఎవరికి వాళ్ళు ఒక్కసారి మీరు ఎప్పుడు రక్షణ పొందిన తర్వాత అబద్ధం ఆడలేదా? అసలు అబద్ధం ఎప్పుడు ఆడలేదు అంటే దేవుని దృష్టిలో మీరు చెప్తున్న మాట సంతోషమే. దేవుని కనుదృష్టిలో ఎంతమంది విశ్వాసులు కూడా అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు? ఎంతమంది? కానీ దేవుడికి ఎవరిష్టులు? సత్యము మాట్లాడేవాడు, సత్యవర్తనుడు దేవునికి ఇష్టడు. ఎందుకు ఇష్టడు అంటే ఆయన గుణం ఎలాంటిదంటే, దేవుడు ఎలాంటి వాడు? ఆయన సత్యవంతుడు. దేవుని పిల్లలు అబద్ధాలతో బ్రతుకుతున్నామంటే, ఈరోజు అబద్ధాలతో ఉన్నామంటే మనం దేవుని పిల్లలమా? ఎంతమంది చూడండి, నోరు ఉప్పితే చిన్న అబద్ధాలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారండి లోకంలో. కానీ క్రైస్తవుల్లో అబద్ధాలు మాట్లాడే పరిస్థితి మనకు రాకూడదు. ఇప్పుడు క్రీస్తు సంఘంలో మనందరినీ కూడా ఎలా పోల్చాడు అంటే, పౌలు గారు అంటాడు ఒకరికొకరు అవయవము అంటాడు. ఇప్పుడు నేను ఒక అవయవం, తమ్ముడు ఒక అవయవం, చెల్లి ఒక అవయవం. ఇప్పుడు అవయవాలు అయినప్పుడు ఒక అవయవం ఇంకొక అవయవాన్ని మోసం చేసుకునే పరిస్థితి ఎప్పుడైనా చూసారా? అంటాడు. ఒక అవయవం ఇంకో అవయవానికి అబద్ధం చెప్తుందా? ఒక అవయవం ఇంకొక అవయవానికి సహకరించుకుంటాయి. ఏ పనైనా చూడండి, సహకరించుకుంటాయి. కానీ మనందరము అవయవాలను తెలిసినా కూడా ఒక సహోదరుడు మరొక సహోదరుడితో అబద్ధాలు ఆడేవాళ్ళు లేరా? అబద్ధాలు ఆడుతూ ఉన్నావు అంటే నువ్వు దేవునికి ఇష్టడువా? ఎప్పుడు చూడండి, ఎప్పుడమ్మా పేకల మీదకి వచ్చినా కూడా అది నేర్చుకోవాలట. పేకల మీదకి వచ్చినా కూడా, మరణం దగ్గరికి వచ్చినా కూడా అబద్ధం ఆడని వాడే దేవునికి ఇష్టడు. ఈరోజు అబద్ధం ఆడేసి ప్రార్థన చేస్తే సరిపోద్దా? అబద్ధం ఆడుతూ అప్పటికప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒక క్రైస్తవుడు ఏం మాట్లాడకూడదు? ఇప్పుడు నోటి వెంట అబద్ధం ఆడకూడదు. అందుకే నీ మాట అవునంటే అవును, కాదంటే అంతే. అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించే మాట్లాడేవనుకో అది అబద్ధం. అబద్ధాలకి జనకుడు ఎవరో తెలుసా? అబద్ధానికి జనకుడు అపవాది, సాతానుడు. వాడు అబద్ధాలు ఆడేవాడికి తండ్రి. ఈరోజు దేవుడు నీకు తండ్రిగా ఉంటే, ఆ దేవుడు సత్యవంతుడైతే ఈరోజు నీలో కూడా సత్యం ఉండాలి.
ఎవరైతే నిజం మాట్లాడుతున్నారో, కష్టమైన లేమిలోనైనా, బాధలోనైనా, కష్టంలో అయినా, ఏమి తినడానికి తిండి లేని స్థితిలో కూడా అబద్ధం ఆడలేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను ఎప్పుడు అబద్ధం ఆడకూడదు నా బ్రతుకు కాలంలో. ఫోన్ చేస్తే ఎక్కడున్నావు బ్రదర్, అడు ఏదో చెప్తాడు, ఇక్కడే ఇంట్లోనే ఉంటాడు. ఎక్కడున్నావు అంటే బయట ఎక్కడో ఉన్నాను అంటారు. అలాంటి వాళ్ళు లేరేంటి? ఎంతమంది ఉన్నారో. అమ్మా ఎక్కడున్నావమ్మా, ఒక యవనస్తురాలకు ఫోన్ చేస్తే ఆ యవనస్తురాలు కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎక్కడెక్కడో చెప్తారు. అది చూడండి. అంటే చిన్న విషయాల దగ్గర మనిషి పడిపోతాడు. మన పెద్ద పెద్ద విషయాలు కాదు. పాపము చాలా పెద్ద మాట. అది నువ్వు నిజంగా సత్యమాడు చాలు. ఎఫెసీ పత్రిక 4:25లో, ఎఫెసీ పత్రిక 4:25లో, ఎఫెసీ 4:25లో ఈ మాట చూడండి. మనం ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి అంటున్నాడు. చూసారా, మనం ఒకరికొకరు ఏమై ఉన్నాం? మనందరం కూడా అమ్మా ఏమై ఉన్నాం? అవయవాలు. ఇప్పుడు నేను ఒక అవయవం చెప్పాను కదా, నా శరీరంలో అవయవాలు ఎలాగైతే ఐక్యత ఉంటుందో, ఈ రోజు సంఘంలో సహోదరుల మధ్య ఐక్యత ఉందమ్మా. ఒక అవయవం ఇంకో అవయవంతో అబద్ధం ఆడుతున్న పరిస్థితులు నేను చూశాను. కానీ శరీరంలో అబద్ధం లేదు, కానీ మనుషుల మధ్యకు వచ్చేసరికి నేను ఒక అవయవంతో అబద్ధం చెప్తున్నానే, ఈ అబద్ధం ఆడకూడదు కదా అన్న పరిస్థితి రావడం లేదు. ఆలోచించండి. అందుకే అబద్ధం ఆడుట మాని ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. ఈరోజు అబద్ధాలు ఆడుతూ బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉంటే నీ తండ్రి అపవాది తప్ప దేవుడైతే కాదు. కాబట్టి సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు అన్నాడు. అలాగే 4వ విషయం చదువుదాం. ఎవరమ్మ ఇక్కడ? ఎవరు దేవునికి ఇష్టలు? భక్తులు దేవునికి ఇష్టలట. చదువుదాం. 16వ కీర్తన, కీర్తన గ్రంథం 16వ కీర్తన, కీర్తన గ్రంథం 16వ కీర్తన 3-4 వచనాలు 3 చదువుతాను. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఇంతకీ దేవుడికి ఎవరిష్టం అమ్మ? ఎవరిష్టం? భక్తులు ఇష్టం అంటారు. దేవుడు ఇష్టపడేది భక్తుల్ని. మళ్ళా అంటాడు భక్తి అన్నంత మాత్రాన అమ్మ భక్తి కొన్ని మాటలు చెప్పబడ్డాయి. భక్తికి నేను రెఫరెన్సెస్ చూపించను కానీ ఇక్కడ రాస్తాను తర్వాత. భక్తి అనగానే ఇక్కడ చూడండి, నెంబర్ 1 దిద్దుబాటు చేసుకునేవాడు. ఇప్పుడు సంఘానికి మనం అందరం వస్తుంటాం ప్రతిరోజు సుమారుగా. ఇప్పుడు ప్రతిరోజు నువ్వు సంఘానికి వస్తున్నప్పుడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుస్తుందంటారా, తెలియదంటారా? మరి తెలిసినప్పుడు దిద్దుకుంటున్నారా, దిద్దుకోవట్లేదా? అనుకోండి. కొంతమంది సంఘానికి వచ్చిన ఎన్ని మాటలు విన్నా దిద్దుకోరు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇన్ని మాటలు, ఇన్ని ప్రసంగాలు దేవుడు మాట్లాడుతున్నా ఎవరైతే దిద్దుకోరో, నువ్వు ఎప్పుడు అనుకో నువ్వు భక్తుడు అయితే కాదు. అది భక్తి కాదు. భక్తి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఏం చేసుకోవాలి అమ్మ? ఏం చేసుకోవాలి? దిద్దుబాటు. నాలో ఈ లోపం దేవుడు ఈ రోజున మాట్లాడాడు, ఈ లోపం నాలో ఉంది అని లేఖనాల వెలుగులో ఎప్పుడైతే దైవజనుడు మాట్లాడుతున్నాడో సేవకుడిగా, ఆ లోపం నీకు తెలిసినప్పుడు అయ్యా నాలో ఈ లోపం ఉంది, నేను దిద్దుకుంటాను అని నువ్వు అనుకో, నువ్వు భక్తుడు. ఎన్ని ప్రసంగాలు విన్నా చెవిటోడు ముందు ఏంటో శంఖమా? ఎన్ని ప్రసంగాలు విన్నా కొంతమంది మారకపోతే, వారి జీవితాలు మారకపోతే, నువ్వు సంఘానికి వచ్చి కూర్చున్న దేవుడు నిన్నైతే భక్తుడు అనుకోడు. నువ్వు వచ్చి కూర్చో, భక్తుడు అనుకోడు. ఎప్పుడైతే నువ్వు కూర్చొని దేవుడి మాటలు హృదయంలోకి స్వీకరించి నాలో తప్పు ఉంది, ఈ తప్పు నేను సరి చేసుకుంటాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు భక్తుడివి. నెంబర్ 2 నోటికి కళ్ళెం పెట్టుకున్నవాడు ఎవరు? భక్తుడు. కొంతమంది లోడ మాట్లాడుతూ ఉంటారు. అనవసరంగా మాట్లాడేవాడు ఇబ్బందుల్లో పడతాడు. అందుకే చూడండి, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. నిజంగా దేవుని ఎరిగిన బిడ్డలు చాలా తక్కువ మాట్లాడతారు, చాలా తక్కువ. ఎంతవరకు నేను మాట్లాడాలి? నోటికి చిక్కం పెట్టుకోవాలి. అన్యులుంటే ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. కొంతమంది అన్యులున్నా లేదు, లోకంలో ఉన్న ఎక్కడున్నామో తెలియదు, ఆడు మాట్లాడుతున్నాడంటే అన్యుడు. నేను మాట్లాడుతానా? క్రైస్తవ నెరవేరినవాడుగా ఏ మాట నీ నోటి నుంచి వస్తుంది, నువ్వు మాట్లాడే ప్రతి మాటకి కూడా లెక్క చెప్పాలి. నువ్వు నోటి నుంచి వచ్చే ప్రతి బూతులు ఆడేవాళ్ళు ఉన్నారండి. నువ్వు నోటి నుంచి వచ్చే ప్రతి బూతుకి లెక్క చెప్పాలి. నీ నోటి నుంచి వచ్చే ప్రతి వ్యర్థమైన మాటకి కూడా లెక్క చెప్పాలి. జాగ్రత్త. నోటికి ఏం పెట్టుకుంటాడు భక్తుడు అంటే, ఈ మాట మాట్లాడితే ఆ ఎదుటివాడి సహోదరుడి కుటుంబం బాగుండాలి, వాడి కుటుంబం కట్టబడాలి. కుటుంబాలు కూల్చే మాటలు మాట్లాడుతున్నావా, కుటుంబాలు కట్టే మాటలు మాట్లాడుతున్నావా? కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతున్నారా, ఒక సహోదరుడికి ప్రేమతో పంచే మాటలు మాట్లాడుతున్నామా? ఆలోచించండి. నోటికి ఎప్పుడు కళ్ళెం పెట్టుకోవాలమ్మా. నోటి నుంచి మాట జాగ్రత్త. యెహోవా మాలిన్యము అంటించుకున్నవాడు. క్రైస్తవుడు ఇక్కడ ఉంటాం, సంఘం నుంచి బయటకు వెళ్తాను నేను,
రకరకాలుగా కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం, కొన్ని ప్రదేశాలకు వెళ్తాం. అక్కడ కొంతమంది వ్యక్తుల మధ్య సహవాసం ఏర్పడుతుంది, స్నేహం ఏర్పడుతుంది. అయితే అలాంత మాత్రాన ఒకవేళ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఉద్దేశాలు నేను చేయకూడదు, వాళ్ళ అభిప్రాయాలు ఏదో చెప్తాడు, వాడు ఏది చెప్పినా నేను చేసేస్తానమ్మా, ఇహలోక మాలిన్యము నాకు నేను అంటించుకోకూడదు. లోకంలోనే ఉంటాను కానీ లోకాన్ని అంటించుకోకూడదు, లోకంలోనే తిరుగుతాను లోకాన్ని అంటించుకోకూడదు. కలువ పువ్వులాగా బురదలో ఉంటున్న కలువ బురదను అంటించుకోదు. పాట రాశారు, చేప ఉప్పు నీటిలో, సముద్రంలోనే ఉంటుంది చేప, కానీ ఉప్పుదనం దానికి రాదు, అందుకే ఉప్పేసి వండుతారు అక్కలు చెల్లెళ్ళు. ఉప్పు వేస్తారు, మళ్ళీ ఎందుకు ఉప్పు వేయడం, చేప ఆల్రెడీ ఉప్పు నీటిలో ఉంది కదా, అలా ఉండేవచ్చు కదా, మరలా ఉప్పేస్తారు వీళ్ళు. ఉప్పు నీటిలో ఉన్న చేప తన ఉప్పదనం అంటించుకోదు, బురద నీటిలో ఉన్న కలువ బురదను అంటించుకోదు. క్రైస్తవుడు లోకంలో ఉన్న ఇహలోక మాలిన్యం అంటించుకోడు. అది భక్తి. భక్తికి ఏముంటుందంటే సంతుష్టి. అన్నిటికీ క్రాస్ రిఫరెన్సెస్ ఉన్నాయి, అన్నిటికీ రెఫరెన్సెస్ ఉన్నాయి. సంతుష్టి కలిగిన వాడు భక్తిపరుడు. అంటే ఇప్పుడు జీవితంలో నాకు ఇచ్చిన స్థాయి ఏంటో తెలుసు, దానిలో నాకేముండాలమ్మా, సంతృప్తి ఉండాలి. పక్క వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు ఒకవేళ బాగా ఉండొచ్చు నాకన్నా, లేదా నాకన్నా తక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు, నాకన్నా ఎక్కువగా ఉండొచ్చు. పక్క వాళ్ళతో పోల్చుకుని నేను దిగజారిపోకూడదు. వాళ్ళకు ఉంది నాకు లేదు, వాళ్ళు కట్టుకున్నారు నాకు లేదు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి నాకేమీ లేదు. భక్తికి ఏముంటుందంటే దేవుడిచ్చిన దాంతో సంతృప్తి ఉంటుంది. అది భక్తిపరుడు. నాకు ఇదైనా ఇచ్చాడు దేవుడు, అలా ఎందుకు అనుకోకూడదు నేను, ఇదైనా దేవుడు నాకు ఇచ్చాడు. ఇది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో. సంతృప్తి. దేవుని భయం ఉంటుందండి భక్తుడికి. అమ్మ ఏముంటుంది, దేవుని భయం. యోసేపు భక్తుడా? ఎక్కడో ఐగుప్తులో కూడా పాపం చేయకుండా ఒక స్త్రీని ముట్టుకోకుండా ఉన్నాడే, అంటే ఏ భయం వల్ల ముట్టుకోలేదు, దేవుని భయం అన్నాడు అక్కడ. ఇంత గొప్ప ఘోరమైన దుష్కార్యం దేవుడి దృష్టికి చేస్తానా, నువ్వు ఒక అమ్మాయి వచ్చినంత మాత్రం నీతో నేను తప్పు చేస్తానా అని దేవుని భయం నాకు ఉందన్నాడండి యోసేపు. 17 సంవత్సరాల వయసులో కుర్రోడు, యవ్వన కాలం, ఎప్పుడెప్పుడు తప్పు చేద్దామని కోరికలు గుర్రాలు అవుతుంటాయి, ఎగురు పడుతుంటారు కోరికలు, రంకిలేస్తుంటాయి కోరికలు యవ్వన కాలంలో. ఆ రంకిలేస్తున్న కోరికలకి కళ్ళెం వేసుకున్నాడు యోసేపు. నా కోరికలు ఎంత మనసులో రగిలినా తప్పు చేయాలని దేవుడి దృష్టికి నేను భయం ఉంది నాకు, అందుకే భక్తుడు అన్నాను. దేవుని భయం ఉన్నవాడు భక్తుడు. నీ భక్తి ఎప్పుడు కూడా పాల పొంగులా ఉండకూడదు. పాల పొంగు ఎందుకన్నానంటే, పాలు ఎలా పొంగుతాయి, ఒకేసారి పొంగితే మళ్ళా వెంటనే. భక్తి ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. ఈ రోజు బాగానే ఉంటారండి, 2 రోజులు బాగా భక్తిగా వచ్చేస్తుంటారు, 3 రోజుల నుంచి కనబడరు, అప్పుడప్పుడు కనబడుతూ ఉంటారు. మళ్ళీ ఒక ఆదివారం, మళ్ళీ 2-3 ఆదివారాలు ఏంటో తెలియదు, ఒక్కసారి భక్తి బాగా వచ్చేస్తుంది. భక్తి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాల పొంగు కాదు, అది క్రమంగా ఉంటుంది. భక్తి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది నీలోనే. అంతేగాని ఈ రోజు బాగా ఉన్నా అని చెప్పి 10 పాటలు పాడేస్తాను, 7 పాటలు పాడుతాను, రేపటి నుంచి సంఘానికే కనబడండి, అలాంటి పరిస్థితి పాల పొంగు కాదు. మేఘం వస్తుంది, తెల్లవారే మేఘం ఉంటుంది, కాసేపటికి ఏమవుద్దమ్మా, మాయమైపోద్ది. అలాగే చూడండి, మంచు ఉదయాన్నే ఆ లేత చిగురుల మీద పడుతూ ఉంటది. ఆ చిగురు పగలైపోయిన తర్వాత, వెలుగు వచ్చిన తర్వాత ఆ మంచు కనబడదు. అంటే ఈరోజు తెల్లవారి మేఘములాగా ప్రాతకాలం కురిసే మంచులాగా నీ భక్తి ఉండకూడదు. అందుకే పాల పొంగు అన్నాను. అంటది పైకి, మళ్ళీ వెంటనే తుస్సుమంటది భక్తి. అది భక్తి కాదు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠుడు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి క్వాలిటీస్ చూడండి. దిద్దుబాటు చేసుకునేవాడు, నోటికి కళ్ళెం పెట్టుకునేవాడు, ఇహలోక మాలిన్యం అంటించుకునేవాడు, సంతృష్టి కలిగిన వాడు, దేవుని భయం కలిగిన వాడు. నీ భక్తి ఊరికే ఎగిరి పడిపోయే భక్తి కాకుండా స్థిరంగా ఉండాలి. నీ భక్తి జీవిత విధానం క్రమం ఉండాలి. భక్తికి ఎప్పుడు క్రమం ఉంటుంది. ఈ రోజు వచ్చిన వాడు క్రమంగా కొనసాగిస్తూ ఉంటాడు, ఎప్పుడూ పని పడుతుంది అందరికీ, కానీ క్రమం లేనిది భక్తిపరుడైతే కాదండి. ఈ రకమైన భక్తి ఉందంటారమ్మా మనకి, ఇది భక్తి. అలాంటప్పుడు భక్తులు ఏమన్నాడు, దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఇవి నీలో ఉన్నాయా, ఎవరికి వాళ్ళు చూసుకోండి. తర్వాత పాఠం అయిన తర్వాత నిజంగా నాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయా, లేదు అంటే నువ్వు దేవునికి ఇష్టడిగా ఎప్పుడు ఉండలేవు. ఈరోజు దేవునికి ఇష్టడిగా ఉండడానికి లక్షణాలు చెప్పాను. ఎన్ని లక్షణాలు మొత్తం? పాపముతో జోలి లేకుండా ఉంటాడు, యథార్థంగా ఎక్కడున్నా యథార్థంగా ప్రవర్తిస్తుంటాడు, సత్యమని మాట్లాడుతూ ఉంటాడు. నెంబర్ 4, భక్తిగా జీవిస్తుంటాడు. భక్తి ఇలా ఉంటుంది. ఇప్పుడు దేవునికి ఇష్టడిగా ఉండటకు ప్రాముఖ్యం. దేవునికి ఇష్టడిగా ఉండటకు నేనేం చేయాలి చెప్పి ముగిస్తాం. దేవునికి ఇష్టడిగా ఉండాలని ఇక్కడ ఎంతమందికి ఉంది అంటే అందరికీ ఉంది. అయితే నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండాలంటే ఏం చేయాలి? అందులో 3 విషయాలు రాశాను ఇక్కడ. నెంబర్ 1, అపేక్ష. చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ప్రతి విశ్వాసికి కూడా దేవునికి ఇష్టంగా బ్రతకాలి అంటే అపేక్ష ఉండాలి అంటున్నాడు.
2 కొరింథీ 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతాను. కావున అక్కడి నుంచి దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమే ఉండవాలని మిగుల అపేక్షించుచున్నాను. అమార్ చూడన్నమ్మా, అపేక్షించుచున్నాను. అపేక్ష అంటే ఆశ, ఒక గాఢమైన ఆశ. అంటే దేవుని కోసం ఏ అపేక్ష ఉండాలి ఒక క్రైస్తవుడికి? అయ్యా నీకు ఇష్టంగా బ్రతకాలని అపేక్ష నాలో ఉండాలి. అంటే దేవుని కోసం అపేక్ష కలిగి ఆశ కలిగిన జీవితం. నేను దేవునికి ఇష్టడిగా ఉండాలన్నా తపన ఆశ నాకు ఉండాలమ్మా. ఈరోజు అమ్మా నీకుంటేనే చేయగలవా లేదమ్మా? ఇప్పుడు ఒక పరీక్షలో ఉన్నతమైన మార్కులు, అందరికన్నా ఎక్కువ మార్కులు రావాలనుకున్నాను సంఘంలో, నేను అనుకున్నాను అనుకోండి. సంఘంలో ఎక్కువగా మార్కులు రావాలి అంటే అపేక్ష కలిగి ఉన్నాను. ఆ అపేక్షకి ఏముండాలి? ప్రయత్నం ఉండాలి. ఆశ అయితే కలిగి ఉన్నాను, కానీ ఏమి చదవను నేను. గ్రంథం అక్కడే ఉంది. ఫస్ట్ వస్తుందా? నువ్వు ఆశ కలిగి ఉన్నావు. ఎంత ఆశ కలిగి ఉన్నావో దానికి తగినంత నీకేముండాలి? ప్రయత్నం ఉండాలి, ప్రయాస ఉండాలి. ఇప్పుడు అపేక్ష కలిగినప్పుడు నేను దేవునికి ఇష్టడిగా ఉండాలన్న తపన ఆశ నీకైతే ఉంది. మరి ఆ తపన ఆశకు నువ్వు చేసే ప్రయత్నం ఏంటి? సన్నిధికి వస్తున్నావా? నీ ప్రయత్నం నువ్వు చేయాలి. అందుకే అపేక్ష ఒకటే ఉంటే సరిపోదు. అపేక్షతో పాటు ఒక విశ్వాసకి ఏముండాలి? ప్రయత్నం చేయాలి. ఏదైనా చోట గాలిలో దీపం పెట్టి ఉదయాన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, బ్రదర్ పరీక్షకి వెళ్తున్నాను అన్నాడు. అన్నయ్య ఎగ్జామ్కి వెళ్తున్నాను ప్రార్థన చేయమని. ఎప్పుడు మందిరానికి రాడు, పేరు చెప్పనులేండి. పరీక్షకి వెళ్తున్నా, మందిరానికి రావు, ప్రార్థన చేయవు, నేను చేసిన ప్రార్థన కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే దేవునికి పట్ల నీకు ఆశ కలిగి నీ ప్రయత్నం నువ్వు కొనసాగించాలి. ఎప్పుడు లోకంలో ఉంటూ లోకంలో బ్రతుకుతూ అని నువ్వు ప్రార్థన చేసి నేను ఎగ్జామ్కి వెళ్తున్నానంటే అది ఏమైనా అర్థమమ్మా? నువ్వు దేవుల్లో బ్రతికి యమన బిడ్డలందరికీ నేను ఒకటే చెప్తాను, మీరు దేవుల్లో ఉండి పరీక్షలు రాయండి. ఎవరైనా, నా పిల్లలైనా అలాగే చెప్తాను, దేవుల్లో ఉండి పరీక్షలకు వెళ్ళండి. దేవుల్లో బ్రతుకుతూ పరీక్షలు రాయండి. ఒక మంచి స్థితిని దేవుడు ఇస్తాడు. అంతేగాని దేవుడు లేకుండా చదువు 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 అని ఎవరైనా అంటే ఉపయోగం లేదు. చదువు వల్ల ఈరోజు తల్లిదండ్రుల మీద వ్యతిరేకంగా మారుతున్నారండి. ఒక చదువు ఇచ్చిన పిల్లవాడు తన కష్టపడి చదివించిన తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. ఎందుకంటే దైవికంగా నువ్వు పెంచలేదు. ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యావు. దేవుల్లో ఉంటూ వాడికి పరీక్షలు చదివిస్తాను. లేదో చదువు, లోక సంబంధమైన చదువు అవసరమే కాదన్ను నేను. దేవుల్లో ఉంటూ పరీక్ష రాస్తాను నేను. అప్పుడు ప్రార్థన చెయ్యు, ఉపయోగం. అయ్యా మోకరిల్లి ఎవరికి వాళ్ళు, తండ్రి నీ సన్నిధిలో ఎలా ఉన్నానో నీకు తెలుసు, ఇగో పరీక్షకి వెళ్తున్నాను, నీ సహాయం దయచేయి అంటే దేవుడు సహాయం చేస్తాడు తప్ప. ఆలోచించండి. అపేక్ష ఉంటే సరిపోదు. దేవుని కోసం ఇష్టంగా బ్రతకాలి. ఏముండాలి? ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా దేవునికి ఇష్టంగా. ప్రయత్నం అంటే ఏంటమ్మా? మనం ఎక్కడికి రావాలి? సన్నిధికి రావాలి, ఆయన మాటలు వినాలి. అప్పుడే దేవునికి ఇష్టంగా బ్రతకాలన్న ఆశ నాలో ఉంటుంది. నెంబర్ 2, పరీక్షించుకోవాలి అన్నాం. అంటే చదువుదాం మాట ఒకసారి. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ 5:10. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. అమ్మ ప్రభువుకి ఏది ప్రీతికరం అంటే అర్థం ఏంటి? ప్రీతికరము అంటే దేవునికి ఏది ఇష్టమో. ఇప్పుడు పలానా సహోదరుడు వచ్చి, బ్రదర్ మీరు ఇది చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుందని అన్నాడు నాతోనే. మీరు ఇది చేస్తే బాగుంటుందండి. ఎందుకు నువ్వు చెప్పింది దేవునికి ఇష్టమా కాదా? ఒక్కసారి వాక్యం తెలిసిన వ్యక్తిగా, మనందరం విశ్వాసులుగమ్మా, ఒక అన్యుడు వచ్చి నాకు సలహా ఇచ్చాడు. తప్పట్లేదు నేను. మీరు చేస్తే మీ కుటుంబం బాగుపడుతుంది, మీరు ఎదుగుతారు ఆత్మీయంగా, లేదా మీరు ఎదుగుతారు భౌతికంగా అని చెప్పాడు, సలహా ఇచ్చాడు. నువ్వు ఇచ్చిన సలహా మంచిదో కాదో ఒక్కసారి వాక్యాన్ని బట్టి నేను చూసుకోవాలి కదా. అంటే ఇక్కడ ఏం చేసుకోవాలి? ప్రతి క్రైస్తవుడు దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే ఎవరో ఏదో చెప్పారని చేసేకూడదు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని, నిజంగా వాళ్ళు చెప్పింది రైటే, కానీ వాళ్ళు చెప్పింది పరీక్షించుకోవాలి కదా. ఎందుకు పరీక్షించుకోవాలి? ఆ పని వల్ల నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావా, దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్నావా తెలిసి తెలియక. వాళ్ళు ఏదో చెప్పారండి, వీళ్ళు ఏదో చెప్పారు అని ఎప్పుడు చేయొద్దు. ఎప్పుడు నువ్వు ఏం చేసుకోవాలి? దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే పరీక్షించుకోవాలి. వారు చెప్పింది నేను ఎంతవరకు చేస్తే దేవునికి ఇష్టంగా ఉంటా, ప్రభువుకి ఇష్టమేనా, నేను చేసేది దేవునికి ఇష్టమేనా కాదా, ఒక్క ఆలోచన నీకు వస్తే నువ్వు పరీక్షించుకుంటే నిజంగా దేవునికి ఇష్టంగా ఉండక అవకాశం ఉంది. అంతేగాని నచ్చింది చేసాడు, తొందరపాటు నిర్ణయాలు అనేక మంది తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారో తెలియదు. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు నాశనానికే. నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదో కాదో నీకు తెలియకపోతే వాక్యం తెలిసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. నాకు ఈ ఆలోచన వచ్చింది, చెయ్యొచ్చా చేయకూడదా, ఇది మంచిదా కాదా. ఒకవేళ నీకు తెలియకపోతే, లేదు నీకే అర్థమైపోద్ది. వాస్తవానికి ఒక విశ్వాసకి అర్థమవుతుందండి ఇది చేయకూడదో
చేయొచ్చో అలాంటి పరిస్థితుల్లో నువ్వు పరీక్షించుకుంటే, ఎందుకంటే మనం చేసే ప్రతి పని దేవునికి ఇష్టంగా ఉండాలమ్మా. అందుకే దావీదు ఏం చేశాడు? దేవుని సంకల్పాన్ని, అంటే దేవుని సంకల్పం అంటే పాపం అనేది లేకుండా తన జీవితంలో బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఒకప్పుడు చేసిన చిన్న తప్పిదాన్ని బట్టి ఇంకెప్పుడు నా బ్రతుకు కాలంలో పాపమికి అవకాశం లేకుండా ఉండాలి. కాబట్టి పరీక్షించుకోవాలి. నెంబర్ 3, నేర్చుకోవాలి. చదువుదాం మాట ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వది, దేవునికి ఇష్టంగా ఉండడానికి నేర్చుకోవాలి అన్నాడు. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగో నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వల్ల నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు అన్నాడు. అమ్మ, ఎవరిని సంతోష పెట్టాలంటున్నాడు ఇక్కడ? మీరు ఎలాగో నడుచుకుని ఎవరిని సంతోష పెట్టాలి అంటే, నువ్వు ఎలా నడుచుకుని దేవుని సంతోష పెట్టడానికి నువ్వు ఎలా నడుచుకోవాలో ఏం చేయాలి? నేర్చుకుంటే కానీ రాదండి. నేను దేవుని సంతోష పెట్టాలి అని నాకు అనిపించింది. దేవుని సంతోష పెట్టాలంటే నేనేం చేయాలంటే నేర్చుకోవాలి. నేను వాక్యం బాగా చదవాలి, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలి, నేర్చుకోవాలి. ప్రార్థన లేదు, వాక్యం చదవను, నువ్వెలా దేవునికి ఇష్టంగా బ్రతకలు? పౌలు అంటున్నాడు, ఒకవేళ మీలో ఎవరైనా విశ్వాసులుగా దేవునికి ఇష్టంగా నడుచుకోవాలి అని మీకు అనిపిస్తే, దేవునికి ఇష్టంగా నడుచుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు నేర్చుకుంటే కానీ రాదు. ఇది 3వది, నేర్చుకుంటే కానీ రాదు. అందుకే దేవునికి ఇష్టంగా బ్రతకడానికి నేర్చుకోవాలి. అది నేర్చుకుంటేనే కానీ ఎవరికి రాదండి. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే ఎక్కువ సమయం వాక్యంతో గడపాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. నాకు బోల్డ్ పనులు ఉంటాయి, మీకు బోల్డ్ పనులు ఉండొచ్చు. ఎంత పనులున్నా దేవునిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే నా బ్రతుకు కాలం అంతా పాపానికి దూరంగా. మందిరంలో ఉన్నవాడు ఎవడు పాపం చేస్తాడు? మందిరంలో ఉన్నవాడికి ఎవరు చూపు జాగ్రత్తగా ఉండదు చెప్పండి? ఎక్కువ సమయం ఇక్కడ ఎందుకు ఉండడానికి ఇష్టపడతామంటే ఇక్కడ పాపం ఉండడానికి అవకాశం లేదు. అక్కడ ఎందుకు ఉండమంటే అక్కడ పాపం ఉండడానికి అవకాశం ఉంది కనుక అలా నేను నేర్చుకుంటే గాని మందిరానికి రాలేను, నేను నేర్చుకుంటానే గ్రంథాన్ని చదవలేను. కాబట్టి ప్రతి క్రైస్తవుడిగా ఈ 3, మొట్టమొదటి ఏముండాలి? క్రైస్తవుడికి అపేక్ష, ఆశ ఉండాలి. నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలనే ఆశ నీలో ఉండాలి. ఆ ఆశకి తగినట్టుగా ప్రయత్నం ఉండాలి. నెంబర్ 2, పరీక్షించుకోవాలి. ఎవరో ఏదో చెప్పారు, ఒక మనిషి, ఒక సహోదరుడు, ఒక సహోదరి ఎవరో చెప్పారని కాకుండా ఇది చేస్తే దేవునికి ఇష్టమా కాదా? యవనస్తులు ఉన్నారా? కాలేజ్ మానేద్దాం, సినిమాకి వెళ్దాం అన్నది ఒక అమ్మాయి చెల్లి దగ్గరకు వచ్చి, ఓకే నాకు ఇష్టమే అని అంటావా? ఒక్కసారి కాలేజ్ మానేద్దాం, సినిమాకి వెళ్దాం, అమ్మా నాన్నకి చెప్పకుండా బీచ్కి వెళ్దాం అని ఎవరైనా అన్నారండి, ఇది దేవునికి ఇష్టమా? తల్లిదండ్రులకు తెలియకుండా చూడడం, తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్ళడం, ఇది దేవునికి ఇష్టమా అంటే కాదు అని వస్తుంది. నువ్వు వెళ్తావు. ఒక ఉదాహరణ మాత్రమే, ఇలాంటివన్నీ లేవో ఆలోచించండి. ఎవరో ఏదో చెప్పారంటే వాక్యానుసారమా కాదా? ఇది దేవునికి ఇష్టమా కాదా? ఇది ప్రభువునికి ప్రీతికరమా కాదా? ఒక్కసారి ప్రశ్నించుకో, గుండెల మీద చెయ్యేసి. దేవుడు వద్దు అంటాడు, అలాగేనయ్యా అంటున్నావా? వాళ్ళతో పాటు ఎగిరెగిరి వెళ్ళిపోతుంటావు ముందే సినిమా. అది దేవునికి ఇష్టం కాదు. అందుకే పరీక్షించుకోవాలి. పరీక్ష. 3, నేర్చుకోవాలి. ఏదైతే గ్రంథంలో నేర్చుకుంటూ అనేక మంది చెప్తున్నారు సహోదరులు, ఎవరు చెప్పినా దేవుని వాక్యాన్ని నేను నేర్చుకుంటేనే దేవునికి ఇష్టంగా బ్రతకగలను. ఏ లక్షణమైనా. ఈరోజు అబద్ధాలు ఆడడం, అబద్ధాలు ఆడకుండా ఉండడం ఏం చేయాలి? మనం దాన్ని కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. అబద్ధాలు ఆడడం కూడా నేర్చుకుంటారా? చాలా ఒక వ్యక్తి గురించి గొప్పగా చెప్తుంటాడు, వాడు భలే మాట్లాడతాడండి, ఎదుటివాడిని ఈజీగా బోల్తా కొట్టించగలడని ఒక తల్లి చెప్తుంది వాళ్ళ కొడుకు గురించి. మా వాడు వెళ్ళాడంటే అవతలోడు గ్యారంటీ పడిపోవాల్సిందే. అంటే నీ కొడుకు అంత గొప్పవాడు అనమాట. అంటే నువ్వెంత గొప్పదానువో, వాడికి అంత గొప్ప లక్షణం వచ్చిందంటే తల్లిగా నువ్వెంత గొప్పదానువో. మళ్ళీ వాడి గురించి నువ్వు గొప్పగా, వీడు వెళ్ళాడంటే ఎవరినైనా పడగొడతాడండి. నిజమే, పడగొడతాడు. రేపు పొద్దున్న నిన్ను పడగొడతాడు. అదే మనం నేర్పించేది. నేర్చుకోవాలి. అబద్ధాలు ఆడకుండా ఉండడం నేర్చుకోవాలి, యథార్థంగా ఉండడం నేర్చుకోవాలి. ఎక్కడున్నా ఒకటే సందేశం. నేను సంఘంలో అయినా, సమాజంలో అయినా, కుటుంబంలో అయినా, ఉద్యోగ స్థలాలైనా ఒకేలా ఉండడం నేను నేర్చుకోవాలి. పాపము చేయకుండా ఉండడం నేను నేర్చుకోవాలి. ఇదంతా కూడా ఒకటేనండి. దేవునికి ఇష్టడువేనా, దేవునికి ఇష్టంగా ఉండడానికి ఎవరైనా ఎప్పుడైనా నేర్చుకోవాల్సిందే. నాకంతా వచ్చని నేను అన్ను, నాకు రాదు. నేను ఇంకా దేవుని కోసం బ్రతకాలి అని నేను ఇంకా నేర్చుకుంటూ ఉంటాను. నిరంతర విద్యార్థి అంటాం. ఇంకా నాకు గ్రంథం రాదు.
తెలుసుకుంటూ ఉండాలి. ఇదంతా వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. నేర్చుకుంటూ వెళ్తూ ఉంటే నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండే అవకాశము ఖచ్చితంగా ఉంది. చివరి మాట, 2 మాటలు. దేవునికి ఇష్టడుగా ఉండకపోతే ఏమవుద్దో చెప్తారు. దేవునికి ఇష్టడేనా అన్నాం. దేవునికి ఇష్టంగా ఉండకపోతే ఏం జరుగుతుందో తెస్సలోనిక పత్రికలో ఉన్నాం గనక 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు, ఒక మాట అన్నాడు అక్కడ, అందరూ అండర్లైన్ చేసుకోండి. దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకు అందరికీ విరోధులై ఉన్నారు. అమ్మ, దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ ఏమై ఉన్నారు? విరోధులు. తర్వాత ఒక మాట, దేవుని ఉగ్రత తుదమట్ట వారి మీదకి వచ్చెను. ఆఖరికి ఏమొచ్చింది? దేవుని ఉగ్రత వచ్చింది. అటు చూసారా? ఎవరి మీదకి? దేవునికి ఇష్టలు కాని వారి మీదకి దేవుని ఉగ్రత ఒకరోజు రాబోతుంది. నాకు ఒక పాట మీకు అందరికీ చాలాసార్లు తెలుసు. ఆ పాట ఒకసారి నేను చిన్న చరణం పాడుతాను. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి, అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. చరణాలు గాను ఉన్నాయి కానీ పలుమార్లు వైదొలగాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నేను తగినట్లుగా జీవించలేదన్నాడు. ఎన్నోసార్లు దేవుడు క్షమిస్తూ, కాపాడుతూ, క్షేమాన్నిస్తూ నడిపిస్తున్నాడు. ఎన్నోసార్లు. అయినా సరే తండ్రి నీకు తగినట్లుగా నేను బ్రతకట్లేదు అని ఆ కీర్తనకారుడి పాట ఉద్దేశం చూడండి. అయినా సరే నన్ను ప్రేమతో చేర్చుకుంటున్నావు తప్ప ఎప్పుడు నాకు దూరం చేయలేదు, ఎప్పుడు నాకు అపాయం కలిగించలే. పలుమార్లు నేను వైదొలగాను. ఇక మీదట నా జీవితం అలా బ్రతకను. దయచేసి అందరూ తీర్మానం చేసుకుందాం ఈ రోజున. ఒక తీర్మానం, నీకు ఇష్టమైనట్టు బ్రతుకుతాను. ఆయన దావీదేమన్నారు? నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. నేను ఆయనకు ఇష్టడును గనుక. దయచేసి బ్రతుకు కాలంలో ఇంతవరకు ఎలా బ్రతికామో, ఒకవేళ నా బ్రతుకు కాలం అంతా కూడా దేవుడు ఈ పాటలో ఉన్న ఉద్దేశం అద్భుతం. ఆ పాటలో ఉన్న ఉద్దేశాన్ని మీకు తెలియజేయాలి. అలాగే నా బ్రతుకు కాలంలో దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఒక్కసారి ఎవరికి వాళ్ళు హృదయపూర్వకంగా, తండ్రి ఇక మీద నా జీవించే కాలం నీకు ఇష్టంగా బ్రతకడానికి తీర్మానం చేసుకుంటున్నాను. నా ఇష్టం కాదు ఇంకా. బ్రతుకు కాలం ఎన్నోసార్లు తప్పించావు, ఎన్నోసార్లు నన్ను అన్ని విషయాలు ఆదుకున్నావు, సహాయం చేసావు. ఇక మీదట నా ఇష్టం కాదు, నీకు సంతోషపెట్టే బిడ్డగా దావీదు ఎలా అయితే బ్రతికాడో ఆయన జీవితాన్ని బట్టి ఆధారంగా నేను కూడా నీకు ఇష్టంగా బ్రతకాలి. ఒక తీర్మానంతో మన బ్రతుకులు సరిచేసుకుందాం, దేవుని దృష్టికి అంగీకారంగా జీవిద్దాం. ఆ ఉగ్రత ఎవరి మీదకి రాకూడదు. దేవునికి ఇష్టలుగా ఎంతమంది లేరో వారందరి మీదకి ఒకరోజు దేవుని ఉగ్రత వస్తుందండి. ఓపికతో మీ అందరికీ ప్రభువుపేట వందనాలు చెల్లిస్తున్నాను. సమయాన్ని అడ్జస్ట్గా